ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల కాలానికి వర్తించే కొత్త అంతరిక్ష విధానాన్ని ప్రకటించింది. ఈ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర స్పేస్ సిటీ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. స్పేస్ సిటీ కార్పొరేషన్ అంతరిక్ష ప్రాజెక్టుల అమలుకు సహాయం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ స్పేస్ సిటీలు సత్యసాయి మరియు తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయబడతాయని తెలిపింది. భూ కేటాయింపులు, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రక్రియలు ఒక కమిటీ ద్వారా అనుమతులు పొందుతాయని ప్రభుత్వం వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఆర్డినెన్స్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేయాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందని వారు విమర్శించారు. సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లపై నిజమైన చిత్తశుద్ధి చూపించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మార్కపు పాలనలో ప్రజలు విసిగిపోతున్నారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రైతాంగానికి కావాలని నీళ్లు అందించడం లేదని ఆరోపించారు. రైతాంగానికి సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. కమిషన్లు, కంపు మాటలతో కాలం గడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదని, మోసం గ్యారంటీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. గుడివాడలో కార్యక్రమానికి నాయకులను రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ హారికను పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారని, దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపైనే దాడులు చేయమని నేరుగా చెబుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కోలుకుంటున్నారని ఆశిస్తున్నారని తెలిపారు. దుర్మార్గంగా దాడి చేశారని మండిపడ్డారు. మృత్యుంజయుడిగా బయటకొస్తానని భావిస్తున్నానని అన్నారు. ఇది రాజకీయపరమైన హత్యాయత్నమని ఆరోపించారు. ఏపీ రాజధానిలో రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ కార్యాలయంతో పాటు కొత్తగా 7 సంస్థలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఒక్కొక్క సంస్థకు 32.4 ఎకరాలు 60 ఏళ్ల లీజ్ ప్రతిపాదనను భూమి కేటాయించింది. కేబినెట్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపింది. అంబికా గెయిల్ సంస్థలకు ఇచ్చిన గత కేటాయింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడనకు వెళ్లేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. పెడనలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్లేందుకు పేర్ని నాని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమతులు లేవంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మహిళలను గౌరవించుకోవటం మన సంప్రదాయమని, కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఆయన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి చట్ట వ్యతిరేకమని మండిపడ్డారు. చట్ట పరిధిలో అందరూ పనిచేసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సిపిఐ 7వ మండల మహాసభ నిర్వహించారు. డిండి ప్రాజెక్టు ద్వారా రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో నీటిని తరలిస్తే చౌటుప్పల్, నారాయణపురం, హైదరాబాద్ ప్రజలకు త్రాగునీరు సమస్య తీర్చవచ్చని అన్నారు. దీనిని ప్రభుత్వం త్వరగా టెండర్లు పిలవాలని కోరారు. దివెస్ కంపెనీ ద్వారా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మండలాలు కూడా కలుషితమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువైందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాసు రమేష్ రెడ్డి ఎక్కడ చూసినా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆఖరికి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ హారికను పట్టపగలు నడి రోడ్డు మీద హత్య చేసేందుకు టీడీపీ గూండాలు కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఇంతకన్నా దారుణం ఏముందంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ సెంటినరీ హాలులో నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాటు తదితరులు పాల్గొన్నారు. భగవంతుని దయ వలన 20 రోజుల ముందే నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం నుంచి అన్ని కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. ఏ కాల్వలకు ఎన్ని టీఎంసీల నీటిని విడుదల చేయాలనే విషయంపై చర్చించామన్నారు.
పల్నాడు జిల్లా నర్సారావుపేట 12వ వార్డులో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. పెదనాన్న తమ్ముడు కుమారుడు మెహబూబ్ బాషాపై గొంతు కోసి స్థాయిలో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన మెహబూబ్ బాషా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామికవాడలో గ్లాండ్ ఫార్మా సమీపంలో ఎన్విరాన్మెంట్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది విధు ఫైర్ ఇంజనీర్తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం మంటలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఇప్పటి వరకు అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కేరళ సీఎం పినరయి విజయన్ నివాసం క్లిప్ హౌస్ కు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆయన నివాసాన్ని బాంబులతో పేల్చేస్తామని తంపనూరు పోలీస్ స్టేషన్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన సీఎంఓ అధికారులు, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో కలిసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు 4 గంటల తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్నారు. ఆదిలాబాద్ బోనాల పండుగ సందర్భంగా ఆదిలాబాద్ పురాతన శ్రీ మహాలక్ష్మి పోచమ్మ తల్లి ఆలయాలను ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీకి ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందించారు. ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్ కూడా పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. శ్రీశైలం నుంచి 62,983 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. కృష్ణమ్మ ఉధృతితో డ్యాం గేట్లను తాకుతున్న నీరు ప్రస్తుతం 1,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 550 నుంచి 40 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 210.660 టీఎంసీల నీరు నిల్వ అవుతుంది. త్వరలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బోనం ఎత్తి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీఐ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వెలగలపల్లి శివారులో బస్ చెట్టును ఢీకొని ప్రమాదం జరిగింది. రోడ్డులో గోతులను తప్పించబోయి స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్తుపల్లి నుంచి ఏలూరు వెళ్తున్న బస్ ఈ ప్రమాదానికి గురైంది. ప్రధాన రహదారిపై గోతులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లింగపాలెం యువకుడి మృతి ఘటనకు వారు గుర్తు చేశారు. మంచిర్యాలలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదివారం విస్తృత స్థాయిలో పర్యటించారు. లక్షిట్పేటలో కొత్తగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అలాగే దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారు. అనంతరం హాజీపూర్ మండల వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ను శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొన్న మంత్రులు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో సిపిఐ రిజర్వేషన్ ఆధ్వర్యంలో పెన్షన్ లబ్ధిదారుతో సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల హామీల అమలుకు డిమాండ్ చేస్తూ జూలై 14న నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా నేత పిక్కిలి వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇళ్ల స్థలాల మంజూరు, గృహ నిర్మాణ సహాయం, పెన్షన్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 26 నుంచి 30 వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఐటీ శాఖ మంత్రి లోకేష్, భరత్ నారాయణతో సహా పలువురు అధికారులు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షణతో పాటు పలు రాజకీయ, ఆర్గనైజ్ సెక్టార్స్, వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 రైల్వే ఆయిల్ ట్యాంకులు అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు కుప్పం మీదుగా బెంగళూరు, చెన్నై వెళ్లే అన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో అనేక రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం కుప్పం రైల్వే స్టేషన్లో బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే లాగ్భాగ్ సూపర్ ఫాస్ట్ రైలు నిలిపబడింది. ఈ సంఘటన స్థలానికి అగ్నిమాపక బృందాలు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది. కుమురంభి చౌరస్తా దగ్గర బైక్ అదుపు తప్పి కల్వర్డును ఢీకొట్టింది. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లింది. మృతులు చొప్పదండి లక్ష్మణ్, మరిమడుగుకు చెందిన జస్వంత్ అనే 2 వ్యక్తులు మరణించారు. ఇంకో 5 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కపట నాటకానికి తెరతీసిందని మాజీ ఎమ్మెల్యే కాంతి కిరణ్ ఆరోపించారు. గత 20 నెలలుగా పెండింగ్లో ఉన్న బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయడం లేదని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీల ఓట్ల కోసం హామీలతో బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ 4.5 ఏళ్ల పాలనలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నుంచి స్టాండింగ్ కమిటీ, జనరల్ బాడీ సమావేశాల వరకు జర్నలిస్టులు నిర్వహించిన పాత్ర కీలకం. కానీ 4 ఏళ్ల అనంతరం అకస్మాత్తుగా బోగస్ విలేకరులు అనే ఆరోపణలు ముందుకు రావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకపక్ష సభ్యులే ఈ ఆరోపణలు చేయడం అనేక అనుమానాలకు తావితీస్తుంది. ప్రభుత్వాన్ని విమర్శించినా లేదా అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించినా విలేకరులపై నకిలీ అనే ముద్ర వేయడంపై సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఆర్సీఐ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న 2 చిరుతలలో ఒకటి అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది. మరో చిరుత కూడా సీసీ కెమెరాలో కనిపించిందని అధికారులు తెలిపారు. దానికోసం గాలింపు కొనసాగుతుంది. ఒక చిరుత బంధించడంతో ఆర్సీఐలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అండ్రన్స్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న 3వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయింది. 4వ రోజు చివరి సెషన్స్లో 175 పరుగుల 6 వికెట్లతో ఆట ప్రారంభించి కేవలం 17 పరుగులకే మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ముందు 193 పరుగుల లక్ష్యం నిలిచింది. కాగా లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఓపెనర్ జైస్వాల్ డకౌట్ అయ్యాడు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత పైలట్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పైలట్లదే తప్పు అనే విధంగా ప్రాథమిక నివేదికను ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది. ఈ నివేదికలో పైలట్ తప్పిదేం లేదని, ప్రమాదం జరిగిందని సూచించడం పట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించగా 1 మాత్రమే బయటపడ్డారు. ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఆపరేషన్ అనంతరం నుంచి డజన్కు పైగా దేశాలు దానిపై ఆసక్తి చూపాయని తెలిపారు. లక్నోలోని సేషనల్ పీజీ కళాశాలలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం చంద్రకబాను గుప్తా విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఆయనకు నివాళిగా పోస్టల్ స్టాంప్ను సైతం రిలీజ్ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్ పాక్ ఘర్షణలో బ్రహ్మోస్ మిసైల్స్ అద్భుతం చేసిందని, దీంతో ప్రపంచంలో 4 నుంచి 15 దేశాలు దానిని కావాలని డిమాండ్ చేశాయన్నారు.